హాయ్ హలో రైతు నేస్తం స్వాగతం. నేను మీ మొహమ్మద్ రయాన్. ఇప్పుడు మనము యాదాద్రి భువనగిరి మండలంలో ఉన్నటువంటి హన్మాపురం గ్రామంలో జయేందర్ రెడ్డి యొక్క పొలానికి వచ్చామండి. ఇక్కడ ఆయన ఉన్నటువంటి 4 ఎకరాల్లో టమాటా, వంకాయ, అదేవిధంగా చిక్కుడుకాయ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఆయన అనుభవం ఏంటి, ఆయన ఏమేమి మందులు కొడతాడు, ఎక్కడ తెస్తాడనేది ఆయన మాటలు తెలుసు. మీ పేరు, మీ ఊరు, మీరు చేసే వ్యవసాయం గురించి చెప్తారని కోరుకుంటున్నాను. నా పేరు జయేందర్ రెడ్డి, మాది హన్మాపురం విలేజ్. మాకు 4 ఎకరాల తోట ఉంది, 3 ఎకరాలు టమాటా పెట్టినాను. ఈ టమాటా మొలక వచ్చేసి ఇప్పటికి 2.5 months. ఇది ఇప్పుడే ఖాతా పట్టింది. ఇప్పుడు ఈ వర్షాల వల్ల కొద్దిగా బ్లైట్ అనేది కొద్దిగా ఆకుమచ్చ తెగుళ్ళు అవి వచ్చినాయి. మనం ఏరియస్ కంపెనీ వాళ్ళు ప్లస్ రంగచంద్రశేఖర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చి మాకు గైడ్లైన్స్ ఇచ్చే కొన్ని రకాల మందులు ఇచ్చారు. ఆ మందుల వల్ల మాకు కొద్దిగా వరకు 90% కవర్ అయినాయి. క్యారిగోటాప్ కానీ, ప్లాంటోమైసిన్, కొన్ని రకరకాల మందులు మాకు ఇస్తే ఆ రకరకాల మందుల వల్ల మాకు అనేది ఇప్పటికైతే ప్రజెంట్ చాలా బాగుంది వాళ్ళు ఇచ్చే ప్రోడక్టు. ఇంకా కింద ఫర్టిలైజర్ గిట 9919, 13045, ఇంకోటి బోరాన్. ప్రజెంట్ ఇప్పుడు బోరాన్ గిట తీసుకొచ్చాడు తను పవన్. ఇది చాలా ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది సూపర్ 100% రిజల్ట్. ఇది దీంతో పాటు సిఎన్ కలుపుతాం ఇందులో, కానీ 100కి 200% ఎక్సలెంట్ పనిచేస్తుంది ఇది. నేను ప్రజెంట్ ఇప్పుడు 3 కోతలు క్రాప్ తీశాను. 3 కోతలు ఇవాళ, మొన్న ఏమో 10 వచ్చినాయి, ఇవాళేమో ఈ 18 కోతలు తెంపాను. ఈ రోజుకి 18 బాక్సులు తెంపాను. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. కాయ మాత్రం ఈ విధంగా ఉంది. ఇంకా ఒక 1 వీక్లో దసరా వరకు మనకు ఖాతా హెవీ క్రాప్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు వర్షాలు పడడం వల్ల కొద్దిగా ఇంకా ముందు అవుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో ఏం రేటు పలుకుతుందన్న? ఇప్పుడు ఒక బాక్స్ వచ్చేసి 700 నుంచి 750 రూపాయలు పలుకుతుంది. ఎక్కడ, ఏ మార్కెట్లో వేస్తారు మీరు? భువనగిరి మార్కెట్కి వెళ్తామండి మేము. బాగా భువనగిరి మార్కెట్లో వేస్తారు. రైతు బజార్లో వేస్తాం మేము. మామూలు ధర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు అంటున్నారు. ధర మాత్రం పర్వాలేదు, కానీ ఖర్చులు జర విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు కంటిన్యూగా పడడం వరకు మనకు మందులు ఎక్కువ స్ప్రే చేయడం జరుగుతుంది. దానివల్ల కొంచెం తోట గిట్ట కొంచెం డ్యామేజ్ అయినట్టు కొడుతుంది. కానీ ఈ భువనగిరి మన రంగచంద్ర కంపెనీ వాళ్ళ నుంచి వాళ్ళు ఏరియస్ కంపెనీ వాళ్ళు కానీ, బయోటిక్ కంపెనీ వాళ్ళు కానీ, రకరకాల కంపెనీ వాళ్ళు వచ్చి మన తోటను వాళ్ళు విజిట్ చేస్తారు. విజిట్ చేయడం వల్ల మనకు కొద్దిగా సజెషన్ ఇస్తే ఏమేమి మందులు కూడా వాళ్ళు చెప్తారు. దానివల్ల మనకు ఎంత 100కు 200% మనకు సక్సెస్ఫుల్. కాకపోతే కంటిన్యూగా వాడడం వల్ల మనం ఏం చేయలేము. ఒక ప్రజెంట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ముందు అనేది మనం ఇంకా వేరే 1 month మొలకలు గిట్ట మనం పెట్టాము. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం 30 రోజుల మొలక ఇది. ఇప్పుడు వాళ్ళు మందులు ఇవ్వడం వల్ల మన చెట్లు మాత్రం ఎలాంటి రోగం రాకుండా వాళ్ళు మంచిగా ఇస్తున్నారు మనకు. మందులు మాత్రం ఏవైనా ఏ విషయంలో అయినా టైం టు టైం లిక్విడ్ ఎక్కువడం వల్ల కానీ, ప్లస్ ఇంకొకటి మందులు కొట్టడం కానీ, ఫంగిసైడ్ కానీ, ఆకుమచ్చ కానీ, కాయమచ్చ కానీ, అన్ని విధాలుగా మాత్రం సూపర్. ఇన్ని వర్షాలు పడ్డా కానీ చెట్టు మాత్రం నీట్గా గ్రోత్గా చాలా బాగుందండి. ఇది మాత్రం ఇప్పుడు మామూలుగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల చెట్టు అనేది? ఇది ప్రజెంట్ 25 రోజుల నుంచి 30 రోజుల మొలక అండి. 30 రోజుల మొలక. ఇది పడకపోతే ఈ పాటికి ఇంకా చాలా బాగుంటుండే. వర్షాలు పడి కొద్దిగా సైజు చిన్నగా అయింది, కానీ వర్షాలు పడకపోతే ఇంకా బాగుంటుండే రిజల్ట్. కానీ మనం అదృష్టం బాలేక కొద్దిగా మనకు వర్షాలు పడి కొద్దిగా డ్యామేజ్ అయినాయి. అయినా పర్వాలేదు, వాళ్ళు ఇచ్చే సజెషన్ వల్ల, వాళ్ళు ఇచ్చే మందుల వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఇప్పుడు ఇది మాత్రం క్రాప్ ఎప్పుడు వస్తుంది మీకు తెంపడానికి? క్రాప్ వచ్చేసి 90 రోజులలో మనం కంప్లీట్గా క్రాప్ తెంపుతాం. 80 నుంచి 85 రోజులు, 90 రోజులలో కంప్లీట్గా మనకు క్రాప్ వస్తుంది. ఇప్పుడు 1 month కాబట్టి పూత దశలో ఉందండి మనకు. ఇప్పుడు పూత దశలో ఇప్పుడు పూత పడుతుంది. ఇది ఎలాంటి రోగం అయితే చెట్టుకి అయితే లేదు. కింద కామన్గా ఆకులు అనేవి మాడిపోతాయి, దానికి ఏ చెట్టు అయినా మాడిపోతాయి. కింద మాత్రం ఇగురు కానీ ఏదైనా కానీ చాలా బాగుంది ఇది. ఇప్పుడు మీరు ఈ టమాటాతో పాటు ఇంకేం కూరగాయలు వేస్తారు అంటే? మీకు వంకాయ పెడతాను, దోసకాయ పెట్టాను, ఆల్రెడీ చిక్కుడు చెట్లు ఏమంటే 15 రోజుల దశలో చిన్న మొలకలు అవి. దోస చెట్లు మాత్రం 1 వారం రోజుల మొలకలు అవి. ఇప్పుడు వంకాయ కాయ వెళ్తుందానా? ప్రజెంట్ వెళ్తుంది. ఆ వంకాయ గిట మంచి మందులో ఇస్తున్నారు వాళ్ళు ప్రజెంట్ మనకి. మొన్ననే రీసెంట్గా సింగంటి కంపెనీ వాళ్ళ గిట ఇసాబియన్ ప్లస్ చిమోడిస్ ఆ మందులు పెట్టడం వల్ల చాలా కంట్రోల్కి వచ్చింది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే పూత వాళ్ళు మనకు లిక్విడ్ సిఎన్ కానీ, ఏరియస్ కంపెనీ వాళ్ళది బోరాన్ కానీ వేయడం వల్ల గిట మన పూత అనేది చాలా గ్రాండ్గా వస్తుంది. 1 వీక్లో మనకు రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది అందులో. ఎలాంటి నిర్ణయం అయితే ఉంటుంది. ఇప్పుడు వంకాయలో పురుగు ఒకసారి వస్తే మనము కంట్రోల్ చేయలేమంటారు. దానికి మీరు రైతులకు ఏం సజెషన్ చేస్తారు? మందు కంట్రోల్ చేయొచ్చు, కానీ వర్షాలు పడడం వల్ల కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది. కానీ డే బై డే కంటిన్యూ కొడుతుంటే ఒక 2 days 3 days 1 weekలో మొత్తం పోతుంది.
ఈ వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా 2 days 3 days ఒకసారి కంపల్సరీ మందులు కొట్టండి మనకు వంకాయ అన్నది రాదు. దాంట్లో మంచి మంచి మందులు ఏంటంటే సిమోడిస్ ఒకటి, ట్రేజర్ ఒకటి, మళ్ళీ ఫేమ్ కంపెనీ ఒకటి, ఎక్స్పోనస్ ఒకటి, ఇంకా ఏది మన కొరాజిన్ ఒకటి, రకరకాల మందులు ఉన్నాయి. అవి స్ప్రే చేయడం వల్ల గిట్ట మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ప్రజెంట్ మనకు 2 days 3 days ఒకసారి మనం మంచి మందులు కొడతాము. వాళ్ళు చెప్పిన మందులు మనం కొడతాం. వాళ్ళు సైడ్కి గిట్ వస్తారు, చూస్తారు పూత ఎలా రావాలి, కాత ఎలా రావాలి, తోడుమే సైజు పచ్చగా రానికి వాళ్ళు మందులు మంచి సజెషన్ ఇస్తారు. దానివల్ల మనకు మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు నేను తెప్పినప్పుడు వల్ల గిట్ట డే బై డే తెంపుతాను. ఎకరా 30 గుంటలు ఉంటుంది మనది. ఇంచుమించు 30 నుంచి 50 కవర్ వరకు మనకు వెళ్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఈ సీజన్ కైనా మంచి వంకాయ మంచిగా వెళ్తుంది క్రాప్ మనకి. ఓకే, వంకాయ ఏం సీడ్ అంటే మామూలుగా ఏం సీడ్ పెట్టారా? ఏమో వచ్చేసి మన కీర్తి సీడ్, అంకూరులో కీర్తి సీడ్ వైట్ వంకాయ మనం వేసింది. చాలా మంచిగా ఉంది రిజల్ట్. నర్సరీ నుంచి తెచ్చేసారు? మనం నర్సరీ నుంచి ఇచ్చాం. మనం నారేం పోయలే. అది ఓకే, 3 చింతలపల్లి నుంచి నర్సరీ ఉంటే మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర పంపిస్తాం. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం మనం. ఇప్పుడైతే బాగుందండి వంకాయ? చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ కొద్దిగా ఏంటంటే వర్షాలు మనకు వాతావరణం సహకరిస్తే కొద్దిగా మనకు పురుగుంది. అయినా మనం కంటిన్యూగా మందులు కొడుతున్నాం. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం అని ఉంటుంది. కానీ దీనివల్ల మనం మందులు కొట్టడం వల్ల 200% మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, అంటే మనం ఎంత పెట్టుబడి పెడితే దాని తగ్గట్టు మనం తీయగలుగుతాం. మంచి రిజల్ట్ వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.